ఈ సమావేశానికి మన సోదరుడు నజీరు అధ్యక్షత వహించాడు. ఆయనకి అట్లాగే ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దతమ్మం గ్రామ వాసులకు కానీ గణేకల్ గ్రామ ప్రజలకు కూడా అందరికి కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు. సోదరులారా, ఈరోజు మనం చూస్తున్న పరిణామాలు, ఈరోజు జరుగుతున్న పరిణామాలు అందరికీ అవగతమే, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు భౌగోళికంగా చూసుకుంటే మన ఉదాహరణకి పెద్దతుమ్మలంకి అన్ని అర్హతలు ఉన్నాయి. పెద్దతుమ్మలం మండలం చేయాలని కూడా మాకు కూడా మనసులో ఆకాంక్ష ఉంది. అయితే గణేకల్ గ్రామానికి సంబంధించిన విషయం చెప్తున్నా. మనం ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉండే పెద్దరవాణం, అక్కడికి వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది. మనం గనక ఈరోజు తిరగబడకపోతే భవిష్యత్తులో మనకి అదే తప్పదు. కాబట్టి దాన్ని మనము దక్కించుకోవాలా. మనం గ్రామాన్ని దగ్గరుండే ప్రాంతాల్లో ఏదే ఒకవేళ భవిష్యత్తులో అంటే మన పోరాట ఫలితంగా పెద్దతుమ్మలం మండలం చేసి దాంట్లో కలిపినా ఓకే, లేదా ఆదోన్లో కలిపినా ఓకే, మనకేమి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈరోజు 30 కిలోమీటర్ల దూరం పోవాలంటే చిన్నగా బర్త్ సర్టిఫికేట్కో లేదా పిల్లలకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్నో లేదంటే రైతు భరోసా పడలేదనో లేదంటే ఏదైనా ఆధార్ కార్డుకి సంతకం చేసుకోవాలన్న చిన్న అంశాలకు కూడా ఈరోజు 35 కిలోమీటర్లు అంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రాంతానికి మన గ్రామాన్ని మెర్జ్ చేయడము ఇది చాలా దారుణం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఒక కమిటీ వేసింది. కమిటీ వేసినా కూడా ఈరోజు ఏం చేసినారు, ఆ కమిటీ వచ్చి ఎవరి దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేయలే, ఎవరికి చెప్పింది లేదు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఉండే నాయకులు కానీ లేదా మాజీ ఎమ్మెల్యేలు సరే మన గ్రామాల పరిధిలో కాకపోయినా కూడా ఇక్కడ పాలకులు అనే వాళ్ళు ఉన్నారు కదా, సర్పంచులు ఉన్నారు. గ్రామ సభలు పెట్టాలి. యాక్చువల్గా బైఫర్కేషన్ విధానం ఏమి, గ్రామ సభలు పెట్టాలా, గ్రామ సభ తీర్మానం తీసుకోవాలా, తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలా, అట్లా ఆ రకంగా బైఫర్కేషన్ చేయాలి. కానీ మూకుమూడిగా ఈరోజు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పాటు చేసింది. కాబట్టి దీనికి మనం ప్రజలు పార్టీలకు అతీతంగా, వాస్తవం చెప్పాలంటే పార్టీలు కాదు మనకు ముఖ్యము, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కోసం ఈరోజు పోరాటం చేసేది. శాస్త్రం వస్తాయి, పదవులు వస్తాయనో కాదు. దయచేసి అందరూ గమనించండి, ఈరోజు మనం మాట్లాడేది ఏ విషయమైనా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి ఇప్పుడు కనుక మనం కళ్ళు తెరవకపోతే, ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే భవిష్యత్తు అంధకారం. కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. మన మీద అయ్యా అప్ప అని అడుక్కుంటే ఎవ్వరేం చేయరు. మనము వాస్తవంగా చెప్తున్నాను పెద్దలందరికీ కూడా, పెద్దరవాణం వాళ్ళు మాకు మండలం కావాలనే పోరాటం చేస్తే వాళ్ళకి దెబ్బకిన చేసేసినారు. మనమేమనుకున్నాము, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడినాడు, 4 మండలాలు చేయాలని అన్ని రకాల విషయాలు చెప్పాడు. కాబట్టి మనమేమనుకున్నాం, మన మండలం పేరు కూడా, మన ఊరి పేరు కూడా వచ్చింది కదా, మండలం అవుతుందిలే అనే భ్రమలో పడిపోయినాం. కాబట్టి ఈరోజు మనకి పని పెట్టింది గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా మనము ఆ పెట్టిన పనిని పూర్తి చేసుకునే బాధ్యత మన మీద పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఊరికే కూర్చున్నాం అనుకో, గణేకల్ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నా నేను, మనము ఎప్పుడైతే ఊరికనే ఉంటామో, ఎవరో పోరాడుతున్నారు, ఏదైతే చేస్తున్నారులే, అది అవుతుందిలే, అయ్యేది అవుతుందిలే అంటే కనుక మనము భ్రమలో బతికిన వాళ్ళమే అవుతాం. లేదు, మనం ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు లేదా రాబోయే కాలం ఎట్లా అనే దాని గురించి కనుక ఆలోచన చేస్తే మనం పోరాటం ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఎవరు మనకు చేసి పెట్టరు. నా అభిప్రాయం ఏమంటే, రేపు సోమవారం నజీర్ చెప్పినట్లు పెద్దతుమ్మలం వాళ్ళు పోతుంటారు కామన్. ఎందుకంటే మండల కేంద్రము ఆ రకంగా వాళ్ళ పోరాటం ఉంది. మన గ్రామం నుంచి ఏం సపోర్ట్ చేయాలో అందరూ మాట్లాడుకొని చేస్తాం. కానీ గణేకల్ ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే, మనము కలెక్టర్ గారు కూడా చెప్పారు నిన్న, ఆమె ఈరోజు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. 17 గ్రామాలు ఒకవైపు, 29 గ్రామాలు ఒకవైపు. ఆ 17 గ్రామాల్లో మన గణేకల్ గ్రామం కూడా ఉంది. కాబట్టి మనము వాళ్ళు అభ్యర్థనలు చేసుకోండి అని చెప్పారు. ఎట్లా చేయమన్నారు, 4 చోట్ల చేయమన్నారు. ఎంఆర్ ఆఫీస్ చేయమన్నారు, ఎంపీడీ ఆఫీస్ చేయమన్నారు, ఆర్డీఓ అంటే ఆర్డీఓ, సబ్ కలెక్టర్ అంటే సబ్ కలెక్టర్, కలెక్టర్. కాబట్టి మనకు సోమవారం రేపు లేదు మర్నాడే. కాబట్టి మనం కూడా 4 రకాలుగా అభ్యర్థన చేయాలి, 4 బ్యాచ్లుగా. లేదా ఒక బ్యాచ్ ఆదోని పోవాలా, ఒక బ్యాచ్ కర్నూలుకు పోయి ఆ రకంగా మనము అభ్యర్థన చేసుకుంటే
లేదా దాన్ని దశల వారీగా పోరాటంలోకి తీసుకొని వస్తే ఆ రకంగా మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. లేకపోతే మనం మాత్రము ఎక్కడేసిన గొంగళ మాదిరిగానే మిగిలిపోతాము. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు మన ఊరు సమస్య, మన పిల్లల సమస్య, పెద్ద తుమ్ముడు వాళ్ళ సమస్య. తర్వాత మనం చూస్తున్నాం, నిన్న మొన్న వాళ్ళు 6 గ్రామాలు మన గ్రామాలని విడదీసినారు కొంతమంది నాయకులు. మా 6 గ్రామాల ప్రజలు చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్నాము, వ్యతిరేకిస్తున్నామని. అంటే ఎవరు 6 గ్రామాల వాళ్ళు? నానత్పల్లి వాళ్ళు, బసాపురం వాళ్ళు, మదిరి వాళ్ళు, చాగి, నారాయణపురం, డానాపురం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట. అంటే మనం చేతగాని వాళ్ళ, మనం కూడా చేత అయ్యేవాళ్ళే కదా, మనం ఎందుకు పోరాటకూడదు? కాబట్టి వాళ్ళు అంత పట్టుత్వం వచ్చినప్పుడు మనకెందుకు రాకూడదు? మనం కూడా ఆ రకంగా పోరాటంలోకి మనం కూడా సంసిద్ధం కావాలని కోరుతున్నాను. ఆ రకంగా మీరందరూ కూడా గ్రామ ప్రజలు, విద్యార్థులు, మేధావులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇది ఏదో కాదు ఆషామాషిగా. రేపు పొద్దున్న ఉద్యోగస్తులు కూడా చిన్న వెరిఫికేషన్ సర్టిఫికేట్ పోవాలంటే కూడా పెద్ద రవాణం పోవాలి. మనకి వాస్తవం చూసుకుంటే వీరడ్డన్న చెప్పినట్లు పిహెచ్ సెంటర్ పరిధిలో తీసుకొని చేసినారు. మనకు పోలీస్ స్టేషన్ ఎంత దూరం ఉంది? పెద్ద తుమ్మలమే కదా. మరి యాక్చువల్గా అయితే భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, ఇక్కడ ఉండే శాంతి భద్రతలకు అనుగుణంగా పోలీసులను పెట్టుకొని కూడా ఈ బైఫర్కేషన్ చేయాలి. అట్లాంటిది కాకుండా ఈరోజు ఏం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే పిహెచ్ సెంటర్, పెద్ద తుమ్మల పిహెచ్ సెంటర్ ఉంది. మనల్ని అంతకుముందు కూడా మేము అడిగినాం, పిహెచ్ సెంటర్లు 100 పడకలు చేయాలి పెద్ద తుమ్మల గ్రామానికి. తర్వాత పెద్ద రవాణంకి 50 పడకలు ఆసుపత్రి చేసే సందర్భంలో మేము కూడా అడిగినాం, ఈ పిహెచ్ సెంటర్ని అక్కడే ఉంది. చిన్న ఐరన్ ఇంజెక్షన్ పెట్టుకోవాలంటే పెద్ద రవాణం పోవాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ పెద్ద తుమ్మకే మా ఊరిని మెర్జీ చేస్తే చాలా బాగుంటుంది కదా, దగ్గర ప్రాంతం 8 కిలోమీటర్లే కదా అని అడిగితే, ఆ రోజు అట్లాంటి సమస్య ఏం లేదు, అక్కడే పోవాలనేది ఏం లేదు, ఇక్కడ కూడా వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని అధికారులు చెప్పినారు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, అంటే వాళ్ళు బేసిక్ చేసినారు, ఆరోగ్య కేంద్రాన్ని బేసిక్ చేసుకొని ఈరోజు మనల్ని పెద్ద రవాణంలోకి కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని బాగా బలంగా ప్రతిఘటించాలా. గట్టిగా ప్రతిఘటించి పోరాటం చేస్తేనే మనకి మన గ్రామాన్ని ఈ 2 పెద్ద తుమ్మం అయితే పెద్ద తుమ్మం కానీ, ఆదరణ అయితే ఆదరణ కానీ, మనకి ఏదైనా 2 ప్రాంతాలు దగ్గరే. ఆదరణ 10 కిలోమీటర్లు, పెద్ద తుమ్మలం 8 కిలోమీటర్లే ఉండేది. మనము వ్యతిరేకించేది లేదు, 2 అనుకూలంగానే ఉన్నాం. గణేకల్ వరకు, పెద్ద రవాణం వరకు మనం వ్యతిరేకించాలా. దాన్ని ఆ రకంగా చేయాలని కోరుతున్నా. మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.